మంత్రాలకు చింతకాయలే రాలో కానీ వికెట్స్ రాల్తాయట. ఓ నిమ్మకాయ పట్టుకొని ఓం భీం బుష్ అంటూ మంత్రాలు చదివితే చాలు అపోజిట్ జట్టు వికెట్ టప్పున పడిపోతుందట. ఏప్రిల్ 18న జరిగిన SRH CSK మ్యాచ్లో అదే జరిగిందట కూడా. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూసారుగా, అక్కడ నిమ్మకాయ పట్టుకొని ఏమో మంత్రాలు చదువుతున్నట్టుగా కనిపిస్తున్న వ్యక్తి పేరు సన్నీ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో తెగ వైరల్గా మారింది. ఇప్పుడు ఈ వీడియోపై తెగ చర్చ కూడా నడుస్తోంది. స్టేడియంలో బ్లాక్ మ్యాజిక్ చేశారంటూ ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. CSK BCCIకి కంప్లైంట్ చేసినట్టుగా ఒక లెటర్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అయింది. అయితే ఈ వైరల్ అయినటువంటి లెటర్పై జరిగిన వాస్తవ విచారణలో అనేక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అసలు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం BCCIకి అటువంటి కంప్లైంట్ ఏది చేయలేదని, ఆ లేఖ పూర్తిగా నకిలీదని తేలింది. ఆ లేఖను పరిశీలించినప్పుడు అందులో సంస్థ పేరును చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్కి బదులుగా ప్రైవేట్ లిమిటెడ్ అని తప్పుగా రాశారు. అసలు సన్నీకి బ్లాక్ మ్యాజిక్ వచ్చా? స్టేడియంలోకి నిమ్మకాయను పోలీసులు ఎలా అలో చేశారు? బ్లాక్ మ్యాజిక్ కోసమే నిమ్మకాయను సన్నీ తీసుకెళ్లడా లాంటి వివరాలపై TV9 ఆరా తీసింది. తనకేం మంత్రాలు రావని, కేవలం ఇదంతా కూడా ఫన్ పర్పస్లో చేశానని చెప్తున్నాడు. వీడియో తీశానంటున్నటువంటి సన్నీతో మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. గత 2 రోజుల క్రితం హైదరాబాద్ వర్సెస్ CSK, SRH వర్సెస్ CSK జరిగిన మ్యాచ్లో ఈ లెమన్ ద్వారా ఒక బ్లాక్ మ్యాజిక్ చేసి శివం దుబే అవుట్ అవ్వడానికి కారణమయ్యాడంటూ ఆరోపణలతో పాటు అనేక రకాలుగా వైరల్ అవుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం TV9తో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఆ వ్యక్తే సన్నీ. ఈ లెమన్ మీ జీవితాన్ని నిజంగా మార్చేసిందా? వైరల్ అయితే అయ్యాను. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఏం చేశారు సార్? లెమన్ ఎందుకు తీసుకెళ్లారు స్టేడియంతో? లెమన్తో నీకేం పని? బేసిక్గా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు వామిటింగ్ అయిపోతుంది నాకు. సో క్యాబ్లో వెళ్ళేసరికి నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసరికి సో నేను ఆ పోలీసులను అడిగి బతిమలాడుకొని లోపలికి తీసుకెళ్ళాను. సో అక్కడికి వెళ్ళాక ఆన్ ద స్పాట్ నాకు వచ్చిన ఐడియాతో రీల్ చేశాను అంతే. శివం దుబే అవుట్ అవ్వడం మీరు మొక్కడం వల్ల, మీరు బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల జరిగిందా? నిజంగానే శివం దుబే అవుట్ అయినప్పుడు ఒరిజినల్గా మీలో ఉన్న ఫీలింగ్ ఏంటి? లేదండి, బేసిక్గా ఏం జరిగిందంటే అది కోఇన్సిడెన్స్. దానికంటే ముందు 4 సార్లు ట్రై చేసాము. సో మా ఫ్రెండ్కి చెప్పాను వీడియో తీయని చెప్పాను. బేసిక్గా నేను SRH సపోర్టర్ని కాబట్టి ఇక్కడ పడాలని కోరుకుంటున్నా. ఇంకోటి నేను కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ పడితే బెటర్ ఏమో అనుకున్నాను. సో అది కోఇన్సిడెంట్గా ఇక్కడ పడిపోయింది. సో నా రియాక్షన్ కూడా అలాగే వచ్చింది. సో అది వైరల్ అయిపోయింది. నిజంగా చెప్పండి, ఆ వీడియో తీసిన తర్వాత, ఆ వికెట్ పడ్డ తర్వాత మీరు నిమ్మకాయని తీసుకొని ఇలా మొక్కడం, ఆ తర్వాత వికెట్ పడడం, ఆ తర్వాత ఆ సెకండ్లో మీకు ఏమనిపించింది? అది చాలా నాకు సర్ప్రైజ్ అనిపించింది. వెంటనే బౌల్డ్ అవ్వడంతో ఇంకా అది చాలా చూడడానికి మస్తు అనిపించింది. సో నేను అది ఎలా ఉంటుందని పక్కన SRH సపోర్టర్కి చూపించాను. తను చాలా ఎక్సైట్ అయ్యాడు. సో ఇది చాలా మందికి సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి ఇంటికి వచ్చి నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. నైట్ అప్లోడ్ చేశాను, మార్నింగ్ కల్లా అది వైరల్ అయిపోయింది. మీరు చేసిన వైరల్ కొన్ని కోట్ల మంది CSK అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఏకంగా BCCIకే మీ మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఒక లెటర్ వైరల్ అయింది, ఒక లెటర్ బయటకు వచ్చింది. అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? భయం వేసిందా? భయం ఏం లేదు, క్లియర్ కట్గా ఉంది కదా అది ఫేక్ అని. క్లియర్ కట్గా లెటర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది ఫేక్ అని. ఇక్కడ నేను ఏ ప్లేయర్ని హ్యూమిలేట్ చేయడానికి లేకపోతే ఏ టీంని హ్యూమిలేట్ చేయడానికి నేను అది చేయలేదు. నేను SRH సపోర్టర్గా SRH టీం గెలవాలని కోరుకున్నాను. ఇంకోటి నేను కంటెంట్ క్రియేటర్ కాబట్టి నేను కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి నాకు వచ్చిన ఒక ఐడియాతో ఆ రీల్ చేశాను. సో ఆల్మోస్ట్ 2 మిలియన్ షేర్స్, 1 మిలియన్ లైక్స్ వచ్చాయంటే సో అది ఎక్కువ మంది కనెక్ట్ అయింది, నవ్వుకున్నారని, అంతే కదా. మీరు షేర్లు, లైక్లు, వ్యూస్ కోట్ల మంది చూసారని చెప్తున్నారు. కానీ స్టేడియంలో ఇట్లాంటి తీసుకెళ్ళడం నిషేధం. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మెసేజ్ ఇవ్వాలని భావించిన వ్యక్తి ఈ నిమ్మకాయలు తీసుకొని లోపలికి వెళ్ళి ఈ రకంగా వీడియో వైరల్ చేయొచ్చా? లేదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా. నేను ఏదో ప్రీప్లాన్డ్గా చేసింది కాదు. ఈ నిమ్మకాయతో నేను ఎవరిని హర్ట్ చేయడానికి తీసుకెళ్ళలేదు. నా హెల్త్ కోసం నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది కాబట్టి తీసుకెళ్ళాను. ఆన్ ద స్పాట్లో నాకు వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేశాను. అది వైరల్ అయింది. దీనికంటే ముందు 4-5 సార్లు మేము ట్రై చేసాము. మా వాడు అలసిపోయాడు, మా ఫ్రెండ్ తీస్తూ. ఇది ఒక్కసారి దిగి వర్కౌట్ అవుతుంది అనిపించింది నాకు. సడన్గా నేను కూడా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే శివం దుబే వికెట్ చాలా కీలకం ఆ టైంలో. ఆ వికెట్ పడడం అట్ ద సేమ్ టైం నాకు రావాల్సిన కంటెంట్ నాకు వచ్చింది. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎవరిని హట్ అయ్యి ఉంటే బేసిక్గా నేను దానికి సారీ చెప్తున్నాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ పబ్లిక్ ప్లేస్లో బ్లాక్ మ్యాజిక్ లాంటి వ్యవహారంగా చేయడం అనేది కరెక్టా? ఎంత నవ్వించడానికి చేసినా, ఎంత ఎంటర్టైన్మెంట్కి ప్రయత్నించినా కూడా బ్లాక్ మ్యాజిక్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? ఇది ఒక లెమన్ అనేది బ్లాక్ మ్యాజిక్ ఇండికేషన్ అయిపోతుంది. జస్ట్ ఈ లెమన్ వాడే నేను అంతే. అది ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత చేసినట్టు ఏది కూడా అక్కడ ఆన్ ద స్పాట్ చేసింది కాదు. నాకు మంత్రాలు రావు, ఆ మంత్రాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. సో ఆన్ ద స్పాట్ నేను జనాలు నవ్వించడానికి నాకు ఆ టైంలో వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేశాను అంతే. ఇంకా దానికంటే ఇంకో ఆలోచన ఏం లేదు నాకు. సో బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ జనరేషన్లో ఎవరు నమ్ముతున్నారు? నేను చెప్తున్నా కదా, శివం దుబే ఎగిటి పడింది, ఇట్స్ కో ఇన్సిడెంట్ అంతే. నా బ్లాక్ మ్యాజిక్ వల్ల జరిగిందంటే రేపు నుంచి
నుంచి స్టేడియంలో అందరూ ఫ్లాగ్స్ కాకుండా నిమ్మకాయలు ఎత్తుకుపోతారేంటి, అవేం జరగవు కదా. సో అది ఒక జస్ట్ కోఇన్సిడెన్స్. దాని వెనకాల ఏ బ్లాక్ మ్యాజిక్ లేదు, నాకు ఏ మ్యాజిక్లు కూడా రావు బ్రో. కోట్ల మంది సిఎస్కే ఫ్యాన్స్ అట్టయ్యారట మీ వల్ల, వాళ్ళకి ఏం చెప్తారు? సి ఎస్ఆర్హెచ్కి సపోర్టర్స్ ఉంటారు, సిఎస్కే సపోర్టర్స్ ఉంటారు. ఒక మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు, ఒక మ్యాచ్ వీళ్ళు గెలుస్తారు. సో ఆన్ ద స్పాట్ అక్కడ చేసిన రీల్ వల్ల ఎవరు హట్టారంటే మాత్రం అది కొంచెం అలాగ ఉంది. సో నేను ఏమంటానంటే, నేను ఒకప్పుడు ధోని రైనాకి కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్. సో బ్లాక్ మ్యాజిక్ అనేది లేదు, అదొక కో ఇన్సిడెంట్స్. బ్లాక్ మ్యాజిక్ అనేది వర్కౌట్ అవ్వదు, అది ఈ జనరేషన్లో ఎవరు నమ్మద్దు కూడా చెప్తాను నేను. కానీ కంటెంట్ క్రియేటర్లు ఏది పడితే అది చేస్తామంటే సొసైటీ చూస్తూ ఉండదు. ఎందుకంటే ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద వస్తుంది. వాటర్ బాటిల్ని, ఇయర్ ఫోన్స్ని, ఇయర్ బడ్స్ని కూడా లోపలికి కలిగేయట్లేదు. మీరు పోలీసులను బతంలాడుకొని లోపలికి వెళ్ళి ఈ వీడియో చేయడం అనే ఆలోచన కొంత వినడానికి కావచ్చు, చెప్పడానికి కూడా కొంత రియాలిటీగా లేదు. అంటే ఇంటెన్షన్గా తీసుకెళ్లారని ఒక వెర్షన్ వస్తుంది. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అప్రోచ్ అయితే యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. నేను చెప్తాను. నేను బేసిక్గా దీన్ని తీసుకెళ్ళిన రీజన్ ఏంటంటే, నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల క్యాబ్లో వచ్చినందుకు. సో దీనికోసం నేను బతులాడి తీసుకెళ్ళాను. బట్ దీన్ని ఎవరిని హట్ చేయడానికి కాదు, ఇంకోటి ఎవరిని హ్యూమిలేట్ చేయడానికి. ఒకవేళ ఎవరైనా హట్ అయ్యండి, నేను సారీ చెప్తాను. ఒకవేళ పోలీసు వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యాను, నేను వాళ్ళకి అదే చెప్తాను. నా వైపు నుంచి నేను ఏం చేయాలో చేస్తాను. దానికి గతంలో ఎప్పుడైనా నిమ్మకాయలు తీసుకొని మ్యాచ్లోకి వెళ్ళారా? ఒకవేళ ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో నిమ్మకాయలు తీసుకొని మ్యాచ్లోకి వెళ్ళాలని ఆలోచన ఉందా? లేదు, ఇంక నేను వెళ్ళను. ఇంకెళ్తే నన్ను పోలీసులు బయట తరిమేస్తారు. ఎందుకంటే చెక్ చేసి మొత్తం చూస్తారు. నీకు నిమ్మకాయ తీసుకుపోయే ఆలోచన లేదు. ఎవరు తీసుకెళ్ళద్దు కూడా, ఎందుకంటే పోలీసులు ఆపేస్తారు నాకు తెలిసినంతవరకు. అంటే మీరు 4 సార్లు ట్రై చేసామని చెప్తున్నారు. 4 సార్లు ట్రై చేసింది జనానికి నమ్మశక్యంగా లేదు. చూపెడతారా? ఇది ఫస్ట్ వీడియోనా, సెకండ్ వీడియోనా? సెకండ్ వీడియో. చూడొచ్చు, ఇది సెకండ్ వీడియో. మంత్రాలు వేస్తున్నాడు నిమ్మకాయతోని, ఓం బూమ్ బుష్ అంటూ. ఇది ఒరిజినల్ ఏదైతే వీడియో ఉందో ఈ వీడియోకి సంబంధించి ఇది సెకండ్ వీడియోగా చెప్తున్నాడు. సో ఇట్లా మొత్తం ఎన్ని వీడియోలు తీశారు? మొత్తం 4 వీడియోలు తీసాం బ్రో. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇది వర్కౌట్ అయింది, ఇది వైరల్ అయింది అంతే. మంత్రాలు యంత్రాలు నాకు తెలియదు బ్రో. ఏ రకంగా చేస్తారు ఒకసారి చేసి చూపెట్టండి. బేసిక్గా నేను అక్కడ ఏమనలేదు, బిర్యానీ తినాలి, నెక్స్ట్ ఏం చేయాలి, బ్రేకప్ స్టార్ట్ టైంఅవుట్ నేను అనుకున్నాను. నేను అంతే. దానికి క్యాప్ కట్లో నేను ఎడిటింగ్లో నేను దానికి బీజిఎం వేసేసి చేసేసాను బాబు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనం చేసే రీలు నలుగురు నవ్విస్తే చాలు, నలుగురు నవ్వించడానికి చేస్తా. థ్యాంక్ యూ. ఇది ఒక నిమ్మకాయ మనిషిని వరల్డ్ ఫేమస్ చేసింది. ఈ నిమ్మకాయతోనే నిన్న దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అయ్యాడు సన్నీ. ఆయన చెప్తున్నాడు, ఎవరి మనోభావాలు దెబ్బతింటే మాత్రం వాళ్ళకి సారీ చెప్తున్నాను, ఇది ఇంటెన్షనల్గా చేయలేదు. ఒక కంటెంట్ క్రియేటర్గా తను లోపలికి వెళ్ళిన తర్వాత తనకు వచ్చినట్టు ఆలోచన, ఇది నిజంగానే తనకు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల తీసుకెళ్లాను. దీనివల్ల ఎవరు హట్ అయ్యన్నా కూడా, నేను పూజలు చేయడం ద్వారా, నేను బ్లాక్ మ్యాజిక్ చేయడం ద్వారా శివం దుబే అవుట్ అవ్వలేదు. కేవలం తాను ఒక కంటెంట్ క్రియేటర్ని, తనకు వచ్చిన ఆలోచనతో దీంతో ఒక నవ్వుకునే వీడియో చేయాలన్న ఉద్దేశంతో చేసి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఒకవేళ సిఎస్కే ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటే తను సారీ చెప్తున్నానంటూ కూడా సన్నీ చెప్తున్న విషయాలు కనిపిస్తున్నాయి. ఇకపై బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇట్లాంటి నిమ్మకాయలతో మ్యాచ్కి వెళ్తే ఖచ్చితంగా పోలీసులు తనను అడ్డుకుంటారు. ఇంకా ఎవరు కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగతో, విజయ్ టీవీ 9 హైదరాబాద్.